అండి చాలా బాగా చేస్తున్నారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలండి. మన వంతు కూడా మన సహాయం అందించాలి. రైట్, మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మనము ఒకసారి అక్షర్ సత్యం గారు కనెక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం అండి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఎస్, అక్షర్ సత్యం గారు, ఆంధ్రప్రదేశ్ అయితే ప్రజెంట్ విపత్కర పరిస్థితుల్లో ఉంది. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చేటప్పటికీ కూడా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ఏవైతే నష్ట నివారణ అనేది కొంత ఉంటుంది, నష్టం అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది, నష్ట నివారణ అనేది ఉంటుంది. ఏ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనుకోవచ్చు? ప్రజెంట్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ ముగ్గురు కూడా అందుబాటులో లేరు అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి? సార్, మొట్టమొదటిగా తుఫాన్లు అనేవి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడేవండి. వాటిని నివారించడం ఎవరి ద్వారా కాదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా వాళ్ళ ఆదుగురు ఎవరో మహానేత రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలకే తుఫాన్ని రాకుండా నివారించడం ఎవరి వల్ల కాదు. అయితే తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్ట నివారణ చర్యలను తగ్గించడంలో, మనుషుల ప్రాణాలని రక్షించడంలో లేదా నష్టాన్ని తగ్గించడంలో ప్రభుత్వాలు కానీ, అక్కడున్న వ్యక్తులు కానీ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాల్లో ఈ ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వ నేతలు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా తెలుగుదేశం కార్యకర్తలు కానీ, లేదా వైసీపీ జనసేన కార్యకర్తలు కానీ చిత్తశుద్ధి లేకుండా కష్టపడ్డారు. అధికారులు కూడా శక్తివంచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి డెవలప్ అయిన కమ్యూనికేషన్ డెవలప్ అవడం అయితేనే, దీనివల్ల అయితేనే ఖచ్చితంగా చేశారు. నష్ట నివారణ చర్య చేశారు. ప్రాణం ఏదో ఒకరిద్దరు చనిపోయారు అని వార్తలు ఏదో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తప్ప ప్రాణ నష్టం కూడా తగ్గించారంటే చెట్లు పడిపోవడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడం, అది ఎవరో కూడా అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ కానీ పోలీసు లేదా ఎవరో పట్టుకుని స్తంభం పడిపోతున్నా కాబట్టి పట్టుకుని ఉండే అంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. లక్ష్మణరావు గారు కానీ, వైసీపీ కానీ సహజం అది ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సహజంగా పోయినసారి వాళ్ళు టీడీపీ వాళ్ళు విమర్శించారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు తప్పించి ప్రభుత్వం అయితే కరెక్ట్ గానే తీసుకుంది. నష్ట నివారణ చర్యలు, ప్రాణహాని కానీ నష్టాన్ని కానీ సాధ్యమైన తగ్గించడంలో సరైన చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ చర్యలు ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తాను. అయితే వైసీపీ విమర్శించాలి ఖచ్చితంగా. వైసీపీ ప్రతిపక్షవాదం ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విమర్శించాలి. విమర్శించడం అంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు, లోకేష్ ఏమో ఎక్కడికో ఫారెన్ వెళ్ళిపోయాడు, చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మీరే వేసారు బయట. అది లోకేష్ గారు ఏదో ఆఫీస్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. వైసీపీ వాళ్ళు లేరంటారు, వీళ్ళు ఉన్నాడంటారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి తప్పింది అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి కానీ ప్రజలు ఇది కన్ఫ్యూజ్ చేయడం పద్ధతి కాదు. అలాగే కరోనాని సైక్లోన్ కంపేర్ చేయడం వైసీపీ ఇది మన లక్ష్మణరావు గారికి బాబీ గారు కరోనా వేరు, సైక్లోన్ వేరు. కరోనాలో ఎవరో దగ్గరికి వెళ్ళరు, ఈవెన్ డాక్టర్ కూడా వెళ్ళడం పేషెంట్ దగ్గరికి. కానీ సైక్లోన్ అలా కాదు. అయితే వీళ్ళు వెళ్తే వెళ్ళారంటారు, వెళ్ళకపోతే వెళ్ళలేదంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను గతంలో అసెంబ్లీలో, నేను పొద్దున చూసా బయటది. ఇది చీఫ్ మినిస్టర్ వెళ్ళలేదంటున్నారు తుఫాన్లోకి. నేను వెళ్తే ఉపయోగం, నేను పని చేయించాలి కానీ నేను వెళ్తేనే ఈ సహాయ కార్యక్రమాలు హాల్ట్ అయిపోతాయి కదా, అందుకే నేను వెళ్ళలేదన్నారు. కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. నాయకుడు అనేవాడు, అధినాయకుడు అనేవాడు పని చేయించాలి తప్ప పని చేయకురాదు. పని చేసేవాడు అధినాయకుడు ఎవడు. కానీ అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో కూర్చోమని కదా అధినాయకుడు అనేవాడు, చీఫ్ మినిస్టర్ అనేవాడు ఎక్కడున్నా కానీ పని చేయించగలిగితే వెళ్ళడానికి, చేయించకుండా పడుకుంటే ఎక్కడ ప్యాలెస్ లోనో లేదా ఆఫీస్లోనో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పడుకుంటే ఖండించాలి. కానీ ఎక్కడున్న పని చేసేటప్పుడు, నిరంతర రివ్యూలు పని చేయించేటప్పుడు ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేయాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ విజయవాడలో వరద వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి అంగు చేస్తున్నాడు, ఆర్భాజ్యం చేస్తున్నాడు, అక్కడ సహాయ కార్యక్రమాలు జరగకుండా చూస్తున్నాడు, అక్కడికి ఇంటికి వెళ్ళాలంటారు. ఇప్పుడేమో వెళ్ళలేదంటారు లక్ష్మణరావు గారు. నోరా తాడి భర్త ఏదో అంటుంటారు చూసారు, మరి ఏంటో తెలియదు. వాళ్ళకి ఒక స్టాండ్ ఉండాలి. వెళ్ళమంటున్నారా, వెళ్ళొద్దు అన్నారు. మీరు గతంలో వెళ్ళొద్దు అన్నారు, ఇప్పుడు పోయి వెళ్ళమంటున్నారు. ముందు మీ పార్టీ నిర్ణయించుకోండి, వెళ్ళడం మంచిదా వెళ్ళకపోవడం మంచిదా. అలాగే టీడీపీలో కూడా లేదా టీడీపీ సానుభూతి మీడియా కానీ టీడీపీ నాయకులు అది తగ్గించుకోవాలి. ఏదో నేను పొద్దుట ఏదో ఒక మీడియాలో చూసా, మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఆ తుఫాన్ని మంతాన్ తుఫాన్ని ఇలా చెయ్యి పట్టుకు ఇలా వెనక పోసేద్దామని చూశారు, పక్క తుఫాన్ని కొద్దిగా మిస్ అయింది అన్నట్టుగా చేస్తున్నారు. అటువంటి ఎగస్ట్రాలు చేయడం మానేసి మీరు ఎంత కష్టపడినా కానీ ఇటువంటి ఎగస్ట్రాల వల్ల ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. అటువంటి తగ్గించుకోవాలి. ఒకవేళ మీడియా వాళ్ళ సానుభూతి మీడియా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ ఉత్తరబాబు ఇటువంటి అతి వల్ల ప్రజల్లో చులకనైపోతారు వైసీపీ లాంటి వాళ్ళు కానీ చెప్పి కంట్రోల్ చేస్తారని నేను భావిస్తున్నాను. అలాగే
ఇప్పుడు అది వైసీపీ ప్రభుత్వం కానీ లేదా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఏ చీఫ్ మినిస్టర్ ఏ ప్రభుత్వం అయినా సరే తుఫాను వస్తుంటే లోతట్టు ప్రాంతాలని మెరక ప్రాంతాలు తరలించడం మీద ఫోకస్ చేయడం, లేదా 1000 రూపాయలు 500 దుప్పట్లు ఇవ్వడం, జాకెట్లు ఇవ్వడం, లేదా కిరసనాయిలు ఇవ్వడం, 1000 రూపాయలు ఇవ్వడం, లేదా బియ్యం పంచడం తప్పించి కాలువలు తవ్వడం. ప్రతి ఊరు సపోజ్ ఏ ఊరు కావులు ఎందుకు మునిగిపోతుంది అంటే ఆ చెరువు ఆయకట్టుని మూసేసి అక్కడ గుడి కట్టడం, లేదా చెరువుని ఆక్యుపై చేయడం, లేదా ఒక విగ్రహం కట్టడం, లేదా చుట్టూ పొలాలు గుడ్ని ఆక్యుపై చేయడం. సపోజ్ ఒకప్పుడు 10 ఎకరాల పొలం ఉంటే ఈ రోజు 1/2 ఎకరం చెరువు ఉంటుంది. ఆ చెరువులు తవ్వకపోవడం, అలాగే ప్రాజెక్టు నుంచి నీరు పోవడానికి మురుగు కాలువలు అన్నీ ఉంటాయండి. సపోజ్ ఆ మురుగు కాలువలతో ఇప్పుడు 30-40 సంవత్సరాల క్రితం దగ్గర ఇప్పుడు వచ్చి తవ్వలే. ఆ మురుగు కాలు తవ్వకపోవడం, సపోజ్ రేపు తుఫాన్ అయిపోతుందండి 5-6 రోజులు అయిపోతుంది అంతే, మళ్ళీ పట్టించుకోరు. ఇటువంటి వాటి మీద ఫోకస్ చేసి ఈ మురుగు కాలువలు తవ్వి గుర్రపట్టే కాటలతో మూసిపోయే కాలువలు తవ్వి సముద్రంలో